కొంతమందికి ఎంత మెత్తటి పరుపులున్నా ఏసీ రూమ్లలో వండుకున్నా నిద్ర రాదు. అటు బొర్రి ఇటు బొర్రి ఆఖరికి ఏ అర్ధరాత్రో వండుకుంటారు. కానీ ఇంకొంతమంది కుర్చీలో కూర్చున్న కూరుపాట్లు పడతారు. అట్లా పడుకుంటారు, ఇట్లా గుర్రు కొడుతూనే ఉంటారు. వాళ్ళకంటే ఇంకింత నిద్రమత్తు ఉండేటోళ్ళు ఉంటారు. చేసే పని పానాలు పోయేదైనా మంచిగా నిద్ర పోతుంటారు. ఇగో ఈ దొంగను తిరగనే. వరెవ్వా, నిద్ర అంటే నీదేరా. భూకంపాలు, సునామీలు, భూమి తలకిందులైనా మంచిదే అన్నట్టు ఎట్లా వండుకున్నాడో చూడుర్రి. ఏ జో అచ్యుతానంద జో జో ముకుంద అని పాట పాడుతుంటే పవలించినట్టు దర్జాగా వండుకున్నాడు. మరి వచ్చింది దొంగతనానికి ఆదరాబాదరాకు వచ్చి చేతికి అందింది జేబులో పెట్టుకొని అవతల పడాలి కానీ వీడెవడో సోమర్ దొంగ ఉన్నట్టున్నది. సాపేసి దాని మీద బెడ్ వేసి ఏసీ ఉండే వరకు ఇక్కడనే నిద్రపోయిండు. గుడ్డేలుగు తిరిగా గుర్రు పెట్టుకుంటా వానడాట. ఇక ఇంట్లో వచ్చి చూస్తే ఇగో ఇట్లా దర్శనం ఇచ్చిండు. అగో వీడెవడు ఎవరమంత ఎట్లా ఉన్నది అని చెక్కింగులు చేస్తే జేబుల బంగారు గాజులు, గొలుసులు, రింగులు, ఉంగరాలు ఉన్నాయట. ఇక ఈ సార్ను ఏమనుకుంటా వీడియో తీసిరు ముందుగాల. ఈ తురుంకాని ఎప్పుడొచ్చిండో ఏమో కానీ మంచిగా వండుకున్నాడు. జేబులో బంగారు సొమ్ములు ఉన్నాయి. మా తాత బాపద్ది ఓ ఫోన్ కూడా ఉండే. ఇగో ఇక్కడ ఉన్నది. ఈ బీరువా కూడా తెరిచే ఉండే. తర్వాత మేమే చూసినాం. చూడు ఎట్లా నిద్రపోతున్నట్టు వీడియో తీసి పెట్టిండు. తర్వాత రాజ లాంఛనాలతోని లేపి ప్రశ్నలు అడుగుతుంటే ఒగ్గిసొంటి జవాబులు ఇచ్చిండు. नाम क्या है तुम्हारा? मेरा फुरकान है भाई। अब्बा का नाम? बहुत से कहाँ रहते? यहाँ गली में रहता हूँ। क्या उम्र है तुम्हारी? मेरी 18 है। कब आए यहाँ पे? यहाँ रात में आया भाई। अच्छा, क्या क्या लिए? क्या है कि हाथ तो नहीं है भाई, ये भी निकाला करते हैं और यहाँ सो भी आता रहते कोना वना भी ले आता रहते। हो गई गलती, माफी चाहता हूँ भाई। दरवाजे दरवाजे 2 बार कहीं को लगा के गए बाहर? दरवाजे भी लगाया करते भाई। और कहते क्या कहते तुम्हारा याद नहीं है? मेरे को तो याद तो नहीं है जी फसल। दरवाजे भी लगाया बिल्कुल बुरे लगाया हूँ भाई, मेरे को तो याद तो नहीं है। अरे भाई आया कहाँ से तू? मैं यहाँ से आया नहीं मालूम, मेरे को याद तो नहीं है। उन्हें बच्चा आया तो छोटा, उसको क्या नाम है उसका? मुसाया। क्या टाइम पे आया? 4 साढ़े 4 के टाइम की बात है। फजर से पहले? हाँ। और क्या क्या पैसे कहाँ से, पैसे कितने लिया, कहाँ लिया? पैसे नहीं लिया भाई, ये चिल्लर पड़े हुए हैं मेरे जिम में, ऐसे जो भी है कुछ भी नहीं है बस। అబ్బా, ఎంత మంచి దొంగనో వీడు. పేరు, ఊరు, దొంగతనం చేసిన తీరు, ఇంట్లో వచ్చిన టైము అన్ని సిగ్గుపడకుండా సిన్సియర్గా చెప్తున్నాడు. మరి ఇంట్లోకి ఎట్లా వచ్చినారా, తలుపు తాళం ఎట్లా వాళ్ళకి కొట్టినా అని అడిగితే మాత్రము నాకు యాదికి లేదు అని అంటున్నాడు. హైదరాబాద్ ఉన్న పాడి షరీఫ్ అనే ఏరియాలో ఇచ్చత్రమైన దొంగ చేసిన ఘనకార్యం ఇది. దొంగతనానికి వచ్చిండు, బీరువా వలగొచ్చిండు, సొమ్ములు సెల్ ఫోన్ అన్ని మంచిగానే మడత పెట్టుకునే తానికి మస్తు కష్టపడ్డాడు. ఆఖరి కలిసిపోయి నిద్ర వచ్చి ఆన్నే వండుకున్నాడని కొంతమంది అంటే, లేదు 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 వీడు డ్రగ్స్ తీసుకున్నాడు, ఆ మత్తు దొంగతనం చేసినకి ఎక్కువ అయింది, అందుకే అక్కడ నుంచి బయటపడకుండా అయింది, దొరికిపోయింది ఇట్లా అని ఇంకొంతమంది అంటున్నారు. అసలు ఎందుకు అక్కడనే వండుకోవాల్సి వచ్చింది అనేది పోలీసులు తెలుస్తారు కానీ వీడు ఏం దొంగ అన్నట్టు. చోరీ పోయిన కానీ తిండి మంచిగుండి తిన్నోళ్ళని చూసినాము, మందుంటే తాగినోళ్ళని చూసినాము, కానీ ఏ ఇంట్లో దొంగతనం చేస్తే ఆ ఇంట్లోనే వండుకునే దొంగను చూడలేదు. షీ దొంగతనం అనే వృత్తికే చెడ్డ పేరు తెచ్చినావు కదరా దొంగేదవా అని తిడతారు కావచ్చు ముచ్చటరికైతే దొంగతనం సంగపోళ్ళు. ఊకేనన్న పోతి కదా కాంగ్రెస్ పార్టీలకు అన్ని నా పోచారం మాట్లాడిన మాటలు మస్తు వైరల్ అయిపోయే వరకల్లా రేపో ఎల్లుండో మళ్ళా బయటకు వచ్చి నేను అన్నది వేరే తీరుగా, జనాలకు అర్థమైంది వేరే తీరుగా అని కవర్ డ్రైవులు చేస్తాడేమో అనుకున్నారంతా. కానీ అట్లా కాదు, నేను ఉన్నదే మాట్లాడినా అనుకుంటా ఆయన చేసిన కామెంట్లకు కట్టుబడే ఉన్నా అంటున్నాడు. ఇట్లా చూడురు కావాలంటే. మళ్ళీ మనం తీర్పులు ఎందుకు మాట్లాడాడు, దాని ఏం లేదు, ఉన్న మాట మాట్లాడంతే, అది రాష్ట్రం లేదు. మళ్ళీ అటుపోతాడా ఇటుపోతాడా, నా ప్రజల కోసమే నా జీవితం, ప్రజల సంక్షేమం కోసమే నా ఆలోచన, కార్యకర్తల బాధలు తీరడానికి నా ఆలోచన. దానికి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది తప్పితే నాకు ఒక్క పైసా కూడా, ఒక % కూడా స్వార్థం అనేది లేదు. స్వార్థం అనేది నేను ఉంటే రాజకీయం అనుకున్నాను, కానీ ఇటువంటి దౌర్భాగ్యం పని నేను చేయలేదు. కుండ బద్దలు కొట్టినట్టు కుల్లం కుల్లా చెప్తున్నా. నేను అన్న దాంట్లో తప్పేముంది? రేవంత్ రెడ్డి గురించే ఉన్నదే మాట్లాడినా. అయినా నేను పైసల కోసం పార్టీ మారలే, పబ్లిక్ కోసం మారినా అనుకొచ్చింది ఇట్లా పోచారం సారు. ఇక నిన్న ఏమంట కాంగ్రెస్ లో చేరినా పైసా ఫాయిదా లేదు, నిధులు వస్తలేవు, ముందుగానేమో మురిపిచ్చి అన్ని పనులు అయితే ముందైతే కార్ దిగు శైల చేయగలుపు అన్నారు. ఆయనతో హస్తం పార్టీలో చేరినాక మొండి చేయి చూయిస్తున్నారు అనుకుంటా పూస గుచ్చినట్టు పురాగా మాట్లాడుకొచ్చినుండే కదా. ఇక పోచారం అట్లా మాట్లాడే వరకల్లా కథం కాంగ్రెస్లో కయ్యాలు వేసినాయి కావచ్చు. ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద అట్లా ఎట్లా మాట్లాడతావానో, ఆయనతో పార్టీ మారే పనులుండానో తీరు కామెంట్లు వచ్చినాయి కావచ్చు. దాంతో ఇగో ఇవాళ ఇంకోసారి మంది ముందలనే క్లారిటీ ఇచ్చింది. ఇట్లా నేనేం పైసలు తీసుకొని పార్టీ మారలేదు, పబ్లిక్ కు పనులు అయితే అంటే నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది అంటే దానికోసం ఏమైనా చేస్తా, తప్పు చేసిన రోజు రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటా అనుకొచ్చింది. ఇట్లా మరి అనేటివన్నీ కూడా నేను కరెక్టే అన్నందుకు కరుడుగట్టిన కాంగ్రెస్ లీడర్లు రేపేమైనా మాట్లాడతారో చూడాలిగా.